ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఒక రకమైన ఉద్యమం స్టార్ట్ అయింది. ఏంటంటే మార్వాడీస్ గో బ్యాక్. ఇక్కడ ఎవరు కూడా మార్వాడీస్ ఉండొద్దు, తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. స్థానిక వ్యాపారులకు మీ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాళ్ళ వ్యాపారం వాళ్ళని చేసుకొనివ్వండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మనకి చాలా మార్కెట్స్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి మోండా మార్కెట్ దగ్గర నుంచి చాలా మార్కెట్స్లో ఇవన్నీ చూస్తున్నాము. అసలు మార్వాడీస్ గురించి ఎందుకు ఇంతగా ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోవాలి, ఏ కారణాలతో వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, ఇవి చాలామందికి అర్థం కావట్లేదు. అసలు మార్వాడి ఉద్యమం వెనక ఏముంది, ఎవరికీ తెలియని అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కరుణ్ సాగర్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సాగర్ గారు, అసలు ఏంటండి, ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది? ఇక్కడ వ్యాపారులకి వాళ్ళ పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారాలు అంటే లోకల్లో ఉన్నటువంటి వ్యాపారులు, వాళ్ళ వ్యాపారాలు వీళ్ళ వల్ల నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చివరికి అటు ఇటు తిరిగి రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఒక పిడికెడి మంది జనరల్ ఈ సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అనే ఈ నెరేటివ్ ని బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిరు వ్యాపారుల వ్యాపారం దెబ్బతింటుంది అంటే ఎస్, ఈ గ్లోబలైజేషన్ తర్వాత, ఓపెన్ మార్కెట్స్ వచ్చిన తర్వాత చాలా చోట్ల చిరు వ్యాపారులు అటువంటి వ్యాపారాలు దెబ్బతింటుంది. ఓన్లీ కిరాణా వాళ్ళే కాదు, అంటే వైశ్యుల యొక్క వ్యాపారమే కాదు, ఏ కుల వృత్తి అయినా సరే డెఫినెట్లీ దెబ్బతిన్నది, ఎంతో కొంత దెబ్బతిన్నది. మీరు చేనేత వస్త్రాలను చూడండి, దాంట్లో కూడా పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత లేవు. సూరత్ నుంచి, షోలాపూర్ నుంచి వేరే ఎక్కడైతే పవర్ లూమ్స్ ఫేమస్ ఉన్నాయో అక్కడి నుంచి వస్తున్నాయి. దాని తర్వాత మీరు ఆరకట్టకులు, ఈ మాంసం అమ్మే వాళ్ళ గురించి చూడండి, దాంట్లో కూడా దెబ్బతిన్నది. దాంట్లో కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. లాండ్రీ, చాకలి వాళ్ళ పని చూడండి, లాండ్రీ, మీ కార్పొరేట్ వ్యవస్థ డ్రై క్లీన్ షాప్లకు వచ్చిన తర్వాత ఆ దెబ్బతిన్నది. మీరు ఏ వ్యాపారం, మీరు కటింగ్ షాప్, నాయి బ్రాహ్మణ్లో చూడండి, కటింగ్ షాప్ లో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. అందుకే చాలా మంది కార్పొరేట్ సంస్థలకు సంబంధించి పెద్ద పెద్ద షాపులకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. మీరు చెప్పులు కుట్టే కుల వృత్తిలో కూడా చాలా చెప్పులు తయారు చేసే కుల వృత్తిలో కూడా చాలా మంది కార్పొరేట్ స్థాయిలో వచ్చాయి. అవునవును, అన్నిట్లోనూ ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించాయి. అంటే ఈ కిరాణా షాప్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు నాకు ఒక చిన్న విషయం చెప్తానండి. తిమింగలం పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు హైపర్ మార్కెట్లు, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే వచ్చినాయో వాటి నుంచి తర్వాత ఈ డిమార్ట్లు, మోరు, రత్నదీపు, మీకు స్టార్, ఇట్లా ఎన్ని మార్కెట్లు రాలేదండి, సూపర్ మార్కెట్స్. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అయితే సూపర్ మార్కెట్లు వచ్చి వాళ్ళ వ్యాపారం ఎస్టాబ్లిష్ చేశారో అక్కడ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి కిరాణా షాపుల వ్యాపారం పోయింది. ఎందుకంటే జనరల్ గా చాలా మందిని చూస్తుంటాం, కిరాణా షాపులలో కొన్న వాళ్ళ కన్నా అక్కడ తక్కువ రేట్లో దొరుకుతున్నాయి, మీకు చాలా ఓపెన్ గా ఉంటుంది, ఏది కొనుక్కోవాలో ఏది కొన్నా చాయిస్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళిపోయి అక్కడ కొంటున్నారు. నచ్చింది ఎంచుకోవచ్చు, వెరైటీస్ ఎక్కువ ఉంటాయి, మీకు కావాల్సింది అవసరం ఉండే తీసుకోవచ్చు అన్న ఒక అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వెళ్ళి తీసుకుంటున్నారు. చిరు వ్యాపారుల యొక్క వ్యాపారం దెబ్బతిన్నది అంటే ఎస్, దెబ్బతిన్నది, అది నిస్సంకోచంగా అది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ దాని కేవలం మార్వాడిల వల్లనే జరిగిందనేది మాత్రం తప్పు. కేవలం అది మీ నెరేటివ్ కు సూట్ అవుతుందని చెప్పేసి మార్వాడీలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నిజానంగా చూసుకుంటే ఈ సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడైతే ఈ చిరు వ్యాపారుల కిరాణా షాపులు దెబ్బతిన్నాయి. అంతెందుకు మేడం, ఇంకొక విషయం చెప్తాను. స్విగ్గీలో ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది, మీరు కూర్చున్న చోటే ఫలానా కావాలి అని బుక్ చేస్తే వచ్చేస్తుంది. బ్లింకిట్ వచ్చింది. ఇవన్నీ ఏంటివండి? మీరు అంతకు ముందు సామాన్ అవసరం ఉందంటే వెళ్ళి పక్కనున్న కిరాణా షాప్ లో గానీ ఎక్కడో గానీ కొనుక్కొని వచ్చేవారు. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో బుక్ చేసుకొని తెచ్చుకుంటారు. 5 minutes లో వస్తుంది. 5 minutes లో వస్తుంది. మీకు కిరాణా షాప్ లో అవైలబిలిటీ ఉండదో కానీ బ్లింకిట్ లో మీకు దొరుకుతుంది. కరెక్ట్, మీకు అవైలబిలిటీ ఉంటుంది కదా. ఇంకోటి ఆఫర్స్ ఉంటాయి, చాలా మనకి ట్రాన్స్పోర్ట్ కోసం ఏమి చార్జెస్ వేయరు, డెలివరీ చార్జెస్ ఉండవు, నథింగ్. మీకు ఇన్న దగ్గర మీ అవసరానికి రేపు పొద్దున మీకు అవసరం ఉంది ఒక వస్తువు,
ఇవాళ నైట్ మీరు 10:30, 11 వరకు మీరు లోపల బుక్ చేసుకున్నాం, ఇంటికి వచ్చేస్తాం. అటువంటి సౌకర్యాలు వచ్చిన తర్వాత మార్కెట్లో, ఓపెన్ మార్కెట్, కార్పొరేట్ మార్కెట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా వ్యాపారాలు దెబ్బతింటాయి. దాన్ని కేవలం మార్వాడీలు అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మార్వాడీలు వచ్చిన తర్వాత మా సంస్కృతి దెబ్బతింటుందని కొత్తగా స్టార్ట్ చేశారు. ఎట్లా మార్వాడీలు వెళ్ళాలండి? రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(e), 19(1)(g) ప్రకారం భారతదేశ పౌరులు భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించవచ్చు, ఏ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే. అట్లనే మార్వాడీలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అనేక ప్రాంతాల్లో వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. కాదు అనడానికి లేదు, చేస్తలేరు అనద్దు, చేస్తున్నారు. సూరత్ లో అనేక బిజినెస్ లో మన వాళ్ళు ఉన్నారు, అనేక చోట్ల మన వాళ్ళు ఎంప్లాయ్ ఉన్నారు. సూరత్ లో మన పాపులేషన్ ఎక్కువ ఉండి అక్కడ తెలుగు వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తుంటారు అక్కడ ఎలక్షన్స్ జరిగిన. నేనేమంటానంటే మీ నరేటివ్ కు సూట్ అవుతుంది అని చెప్పి మార్వాడీని టార్గెట్ చేస్తున్నారే తప్ప రీజన్ కేవలం మార్వాడీలు కాదు అంటున్నాను. ఇప్పుడు కల్చర్ దెబ్బతిన్నా అంటున్నాను. ఓకే, కల్చర్ దెబ్బతింటుందంటే మీకు ఇష్టం ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకోండి, లేకుంటే అడాప్ట్ చేసుకోకండి. ఇప్పుడు వాళ్ళు దాండియా వచ్చిందండి, దాండియా ఆడుతున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారా? ఓపెన్ వాళ్ళు టికెట్ పెట్టి రమ్మంటున్నారు. మీకు ఇష్టం ఉంటే టికెట్ పెట్టి కొనుక్కొని చూడండి, ఆడండి. లేకపోతే మీరు దాన్ని మీరు తీసుకోవద్దు అంటున్నాను. ఈ కల్చర్ దెబ్బతింటుంది కేవలం మార్వాడీలో దాండియా వచ్చినప్పటి నుంచి కల్చర్ దెబ్బతింటుంది మాట్లాడుతున్నారు. మరి పబ్ కల్చర్ ఏంటండి? పబ్ కల్చర్ తెలంగాణ కల్చరా? తెలంగాణ సంస్కృతియా? డ్రగ్ కల్చర్ ఏంటి? కాలేజీలో చిన్న పిల్లల నుంచి స్కూళ్లతో సహా దొరుకుతున్నాయి డ్రగ్స్. కరెక్ట్. దాని గురించి ఎవరు మాట్లాడాలి? కేవలం మార్వాడీలు వచ్చి నార్త్ ఇండియా నుంచి కల్చర్ తీసుకొచ్చారు, ఇక్కడ దాండియా ఆడుతున్నారు, మా బతుకమ్మ పోతుంది, మా కోలాటాలు పోతున్నాయి. కోలాటాలు పోతున్నాయి అంటే నువ్వు దాన్ని ప్రోత్సహిస్తలే వాటి పోతున్నాయి. నువ్వు ప్రోత్సహించు, దాండియాకు పోకు. పిల్లలకు చెప్పండి, పోయి డీజే సంస్కృతి ఆపండి, డీజేల వల్ల ఆరోగ్యానికి హానికరము, ఆడ ముసలి వాళ్లకు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం కాదు అని చెప్పి ప్రచారం చేయండి. మీరు పబ్ కల్చర్ ని స్వాగతించకండి, వ్యతిరేకించండి. దాన్ని అసలు సమస్యను అడ్రస్ చేయకుండా కూర్చున్న చోటే నరేటివ్స్ బిల్డ్ చేసి ఉన్నదాన్ని లేని దాన్ని సృష్టించి, అపోహలు సృష్టించి, మీరు అనవసరమైనటువంటి భయాందోళన సృష్టించి ఏదో జరిగిపోతుంది, మార్వాడి కల్చర్ వచ్చేసి ఏదో జరిగిపోతుందని అపోహలు సృష్టించండి అంటున్నారు. మీరు ఒక మాట్లాడితే దానికి లాజిక్ ఉండాలి అంటున్నారు. మీరు డ్రగ్ కల్చర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీరు పబ్ కల్చర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? రేవ్ పార్టీస్ లో యువత పోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం నార్త్ నుంచి ఒక సంస్కృతి వచ్చింది, దానివల్ల మేము మా తెలంగాణ సంస్కృతి పాడైపోతుంది అంటున్నారు. తెలంగాణ సంస్కృతిని మీరు దాన్ని ప్రొపగేట్ చేయండి, దాన్ని మీరు అలవాటు చేయండి, దాన్ని సమర్థించండి, దాన్ని ప్రోత్సహించండి. అట్లాంటి పనులు చేయకుండా కేవలం మీ నరేటివ్ కు సూట్ అవుతుందని మార్వాడి గో బ్యాక్ అని టార్గెట్ చేసేంత రైట్ లేదు. ఫస్ట్ మీకు ఆర్టికల్ 19(1)(e), 19(1)(g) ప్రకారం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికైనా ఎక్కడైనా ఉండి వ్యాపారం చేసుకోవచ్చు. మీకు వాళ్ళు దొంగ వ్యాపారాలు చేస్తున్నారు, జీరో బిల్ చేస్తున్నారు, జిఎస్టీ కడతలేరు, సేల్స్ ట్యాక్స్ కట్టలేరు అంటే ప్రాపర్ ఫోరమ్స్ ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వండి, పోయి ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని మీరు వ్యాపారం చేయొద్దనే రైట్ మీకు లేదు అంటుంది. ఇది ఎందుకంటే రాజకీయ రంగు పులుముకుంది. అంతకుముందు ఉద్యమంలాగే ఉండింది, ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకు దీని మీద రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎందుకు? ఎప్పుడైతే అంటే దీన్ని ఏం చేశారంటే మేడం, జనరల్ గా ఉద్యమం అంటే స్టార్టింగ్ లో దీంట్లో కొంతమంది ఏమంటారంటే దాన్ని నిరుద్యోగులు అనుకుంటారు, సామాజిక నిరుద్యోగులు. అసలు పని లేదు, ఇక ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఏదో ఒక నెరేటివ్ బిల్డ్ చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నెరేటివ్ ని బిల్డ్ చేశారు. దాని తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా ఎవరైతే దారి తప్పినటువంటి మేధావులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఇదంతా బిల్డప్ చేశారు. దీన్ని ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించింది. మీరు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ యొక్క స్టేట్మెంట్ చూసుంటారు, వాళ్ళు కూడా వ్యతిరేకించారు. మార్వాడీలు ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళని వ్యతిరేకించేటువంటి వెలుగొట్టేటువంటి అధికారం ఎవరికి లేదని. ఇప్పుడు మార్వాడీస్ కొన్ని 0.1%, 3%, 5% ఎంత ఉన్నా అని వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీ, వాళ్ళు కూడా సోషల్లీ, కల్చరల్లీ, ఎకనామికల్లీ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీ కాబట్టి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎంత పర్సెంట్ ఉంటారండి వాళ్ళు? 0% కన్నా తక్కువ ఉంటారు మేడం. ఎంత ఉంటుంది చెప్పండి పాపులేషన్ వాళ్ళది? తెలంగాణ నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 1% ఆర్ 0% ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంత వాళ్ళతోటి మీరు థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అనేది నేను అబద్ధం అంటున్నాను. కేవలం వాళ్ళు అంత తక్కువ ఉన్నవాటికి
వాళ్ళు కల్చరల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు ఒక ఓట్ పర్సంటేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రాజకీయాలు అలా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ గో బ్యాక్ మార్వాడి అనే నరేటివ్ ని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి లాజిక్ తప్పు అంటున్నాను. ఏ రోజైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, ఓపెన్ మార్కెట్ వచ్చిందో, కార్పొరేట్స్ వచ్చినాయో అప్పటి నుంచే ఈ చిరు వ్యాపారుల యొక్క వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కేవలం మార్వాడీలు కాదు. నిజంగా ఇంతకుముందు సోషల్ మీడియాలో కొంతమంది చెప్తున్నారు, ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా మార్వాడీలు వెళ్ళి వ్యాపారం చేస్తున్నారండి. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా చేయొచ్చు కదా. వాడికి దారే తెలియదు, మార్వాడికి దారి తెలియదు, ఊరు తెలియదు, పోయి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు. మీలాంటి వాళ్ళందరూ కలిసి పోయి అక్కడ ఒక యువతకు ఒక లోన్ ఇప్పించి, ముద్రా లోన్ ఇప్పించి, బ్యాంకుల నుంచి లోన్ ఇప్పించి అక్కడ మీరు వ్యాపారం పెట్టించి వాళ్ళకు కూడా వ్యాపారం చేయొచ్చు. ఆ పని చేయరు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి మొన్నటిదాకా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, ఆయన కూడా దీంట్లో ఒక భాగమే గో బ్యాక్ మార్వాడి దాంట్లో. ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఇట్లాంటి యువతకు ఆయన వాళ్ళందరికీ సహకరించి లోన్స్ ఇప్పించి బిజినెస్ పెట్టాల్సిందే. మారుమూల గ్రామాల్లో కూడా బిజినెస్ పెట్టాల్సిందే. తెలంగాణ యువతకే పెట్టాల్సిందే. ఆ బిజినెస్ తెలంగాణ యువతకే ఉపాధి కల్పించాల్సిందే. తద్వారా తెలంగాణ యువతకు కూడా ఈ ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాల్సి ఉండే. మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఆ పని చేయాల్సి ఉంది అంటుంది. అంతేగాని మనము చెయ్యము, వాళ్ళు కూడా చేయొద్దు, నాకు నష్టం వస్తుంటే వాడు పని చేయ అట్లా ఎట్లుంటుందండి? ఒక మార్కెట్ ఉందనుకోండి, 10 షాపులు ఉంటాయండి. 10 బట్టల షాపులు ఉంటాయి, 10 జ్యువెలర్స్ షాపులు ఉంటాయి, అనేక రకాల షాపులు ఉంటాయి. ఎవరు షాప్ ఓపెన్ చేసి పెడితే ఎవరికి ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ వాళ్ళకు నాణ్యమైనది వాళ్ళు ఇచ్చే డబ్బు, వెచ్చించే డబ్బుకు సరైనటువంటి సర్వీస్ దొరుకుతుందో అక్కడికే వెళ్ళి ఉంటారు కదా. కంపల్సరీ ఒక వీళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ దగ్గరికి పోవాలని ఏమి ఉండదు కదా. అట్లా కాంపిటేటివ్ బిజినెస్ ఉన్నప్పుడు యూ కాంట్ బైకాట్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ అంటున్నాను. లాజికల్ గా రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి రైట్ లేదంటున్నాను. రైట్ అండి. కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి కాంపిటీటర్స్ ఉంటారు. నువ్వు ఆ కాంపిటేటివ్ వరల్డ్ లో నువ్వు కాంపిటీషన్ చేయాలంటే మీరు ఏం చేయాలి? ఆ కాంపిటీషన్ తగ్గట్టు మీరు కూడా డెవలప్ కావాలి. వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అని అంటే మీకు బ్యాంకు లోన్లు వస్తలేవా, ముద్రా లోన్స్ వస్తలేవా? అనేక రకాల లోన్స్ ఉన్నాయి కదా. కార్పొరేషన్స్ నుంచి బీసీ కార్పొరేషన్స్ వస్తాయి, ఎస్సీ కార్పొరేషన్స్ నుంచి లోన్స్ వస్తాయి. అవన్నీ వాడుకోవచ్చు కదా. కేవలం బాయ్కాట్ అనే బదులు మనం కూడా ఆ రేంజ్ లో మనం కూడా డెవలప్ అయితే బాగుంటుంది అంటున్నాం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.